మత్స్య సంపదకు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విరాజిల్లుతోంది. రొయ్యల సాగుతో పోలిస్తే చేపల పెంపకంలో నష్టభయం కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఈ వేసవి కాలంలో ఉండే నీటి ఇక్కట్లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ప్రాణవాయువు లోపం తలెత్తడంతో పాటు నీటి గుణగణాల్లో పలు మార్పులొస్తాయి. దీంతో చేపలు తెల్లవారుజామున ఒడ్డుకు చేరి శ్వాస పీల్చుకునేందుకు తలలు పైకెత్తడం గమనిస్తుంటాం. దీన్నే ముట్టలెత్తడం అని రైతులు వ్యవహరిస్తుంటారు. ప్రాణవాయువు లోపం వల్ల చేపలలో నిరోధక శక్తి తగ్గి పలు రకాల వ్యాధుల పాలిట పడుతుంటాయి. కాబట్టి వేసవి కాలంలో చేపల పెంపకం ప్రారంభం నుంచే అన్ని శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ఆక్వా విభాగం అధిపతి డాక్టర్ ఆనంద్ ప్రసాద్. చేపల చెరువును తయారు చేసుకునేటప్పుడు మొదట ఎటువంటి నేలను సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు ముఖ్యమైన పాయింట్. నీటిని పట్టుకోగలిగిన బంకమట్టి శాతం కొంచెం ఎక్కువగా ఉండాలి. బంకమట్టి శాతం సరిగ్గా లేదనుకోండి, ఇసుక నేల అంటారు దాన్ని. నీళ్లు వేసినప్పుడు అవన్నీ భూమిలోకి ఇంకిపోతాయి. బంకమట్టిని 2-3 అడుగులు తెచ్చైనా వేసుకోవచ్చు. నీళ్ళు నిలబడే కెపాసిటీ దానికి వస్తుంది. ఇవన్నీ కాకుండా కూడా మళ్ళీ మనం పాలిథిన్ షీట్ కూడా వేసుకోవచ్చు. వేసవి కాలంలో నీళ్ళు ఆవిరి మాత్రం అవుతుంటాయి, కిందికి భూమిలోకి సీపేజ్ అయితే అవ్వదు. అటువంటి నేలల్లో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నీటి యొక్క భౌతిక రసాయనిక కారకాలు, మట్టి యొక్క భౌతిక రసాయనిక కారకాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మట్టి pH అయితే 7 నుంచి 7.5 వరకు ఉండాలి. నీళ్ళ pH అయితే 7.5 నుంచి 8.5 వరకు ఉండాలి. దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే మనము సున్నం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కోళ్ళ లేదా జంతువుల ఎరువు, కోళ్ళ పెంటని కొంత అప్లై చేసుకుంటే దానివల్ల వృక్ష ప్లవకాలు వస్తాయి. అదేవిధంగా మనము కెమికల్ ఫెర్టిలైజర్స్, యూరియా, సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాషియము ఇటువంటి అప్లై చేసినప్పుడు ఈ వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు కలిపి చేపలకి ఆహారంగా ఉపయోగపడతాయి. చేపలను రిలీజ్ చేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా రిలీజ్ చేయకుండా చేపలను నీటిలో వదిలి నీటి వాతావరణానికి అవి సరిగ్గా అడ్జస్ట్ అయ్యేటట్టు ఆ నీటిని వాటి మీద చల్లుతూ నిదానంగా రిలీజ్ చేసేస్తే అవి అలవాటు అవుతాయి. తర్వాత వాటిని టయానికి మేత వేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వేరుశనగ చెక్క, తౌడు అనేది మనకు పాతకాలం నుంచి వాడే పద్ధతి. చెరువు పరిమాణాన్ని బట్టి, తర్వాత వేసిన చేపల సంఖ్యను బట్టి శరీర బరువులో 10% మేతను వేసుకోవాలి. పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి వేస్తే సరిపోతుంది. ఈ చేపలకి మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి వలలేసి శాంప్లింగ్ చూస్తూ ఉంటాము. ఆ చేపల్ని ఎలా పెరుగుతున్నాయి, వాటికి ఏమైనా రోగాలు వస్తున్నాయా, అవి ఆహారాన్ని సరిగ్గా తినగలుగుతున్నాయా, శాంప్లింగ్ వేసినప్పుడు వాటిని పట్టుకొని చూసినప్పుడు అంటే శంకులు ఎలా ఉన్నాయి, శంకుల్లో ఏమన్నా పనికిరాని వ్యర్థ పదార్థాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏమైనా బ్యాక్టీరియా లేదా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నాయా అనేది చూస్తాము. అవసరమైతే మనం కొన్ని రసాయన పదార్థాలను కూడా వాడేసి వాటిని ఇబ్బంది లేకుండా చేసి దాదాపు సంవత్సరానికి 1 కిలో వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి వాతావరణంలో చేపలు పెరిగే కొద్దీ ఆమ్లజనకం అనేది చాలా ముఖ్యమైన కన్స్టెంట్గా చెప్పుకోవచ్చు. వాతావరణం సడన్గా ఒక్కొక్కసారి మార్పు చెందే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనము సాయంకాలం పూట సున్నం అప్లై చేసుకున్నామంటే పొద్దున పూట పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందులోనూ మేఘావృతంగా 4-5 రోజులు కంటిన్యూస్గా అలాగే ఉండినప్పుడు ఆక్సిజన్ని తొందరగా రిలీజ్ చేసే హైడ్రోజన్ పెరాక్సైడ్, కాల్షియం పెరాక్సైడ్ లాంటి తెల్లవారుజామున 3 నుంచి 4 గంటలు లేదంటే 5 గంటల లోపల ఈ పెరాక్సైడ్లు అప్లై చేసుకుంటే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆ చేపల్ని హార్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా మనం నీటిని తగ్గించుకొని లాగుడు వల అనేది ఉపయోగించి ఇన్లెట్ ఉండే వైపు నుంచి డ్రైనేజ్ వైపుకి లాక్కుంటూ వచ్చి అక్కడ చేపలన్నీ పట్టుకొని అవన్నీ వాటిని ఇమ్మీడియట్గా మనం ఐస్ బాక్స్, ఒక 5 కేజీలు ఐసు, 5 కేజీలు చేపలు అట్లా వేసి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చండి. శంకు ఎర్రగా లేకుండా ఏదైనా కలర్ మారిపోయి ఉంటే ఆ చేపలు పనికిరావన్నట్టు. తర్వాత చేప చర్మం పైన మనం ఏదైనా అలా నొక్కినామంటే ఆ నొక్కు, మనం వేళ్ళ నొక్కుడు పడడం అట్లా అలాగే ఉండిపోయిందన్న కూడా ఆ చేప పాడైపోయింది అన్నట్టు. గట్టిగా ఉందంటే ఆ చేప ఆరోగ్యకరంగా ఉన్నట్టుండి. ఇటువంటి ఆరోగ్యకరమైన చేపలు తినడం వల్ల మనకి గుండెపోటును రాకుండా అరికడతాయి.